ది ఫస్ట్ టాపిక్ ఇస్ సినిమాలో ట్రెండ్ సెట్ చేసే డైలాగ్స్ ఏంటి? నేను ట్రెండ్ ఫాలో అవను, సెట్ చేస్తాను. నా కడుపులో పుట్టపోయే బిడ్డకి కారణం నువ్వే. ట్రెండ్ సెట్ చేసే డైలాగ్స్. నువ్వు ఆ ఊరికి రావాలంటే స్కెచ్ చేసుకొని రావాలి, నేను హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకొస్తా. నాకు 2 దోశలు తెప్పు. రైట్. ఫ్లూటు జింక ముందు, సింహం ముందు కాదు, సింహం ముందు కాదు. సూపర్. నెక్స్ట్. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని ఇంకేం పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోడిని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటా, అదొక్కటే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఎట్లా గీసుకుంటావు? ఎట్లా? నెక్స్ట్. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఎందుకు? ఏం రోగం? నెక్స్ట్. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి లేకపోతే లావ్ అయిపోతారు. అవునా? ఏడా న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నావా? నెక్స్ట్. అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఎందుకు అడ్డంగా, నిలువుగా కూడా నరకచ్చు కదా. వెరీ గుడ్. నెక్స్ట్. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. నెక్స్ట్. పూజా, నీ బాడీ లాంగ్వేజ్ తో నువ్వు ఏదో వైలెంట్ డైలాగ్ చెప్తావని నాకు అనిపిస్తుంది. దద్దరిల్లిపోవాలి, స్టేజ్ ఊగాలి ఇట్లా. రెడీ? A relation should be like a fish and water, but not be like a fish and fisherman. ఇంకా స్టేజ్ ఊగుతుంది. ఈ మాకు ఆస్కార్ అవార్డు అన్న. వెరీ గుడ్. నెక్స్ట్. ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది. బ్లడ్ ఎలా మారుతుంది? బ్లడీ ఫూల్. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నాను, లేకుంటే ఇక్కడి నుంచి తల తీసుకొని వెళ్ళేవాడిని. రెడీ? హాయ్ అన్నయ్య, దిస్ ఇస్ దానా. చెప్పు చెల్లెమ్మా. ఒకవైపే చూడాలనుకోకు. అమ్మా, అన్నయ్య అని చెప్పి అలా తుస్తున్నావు ఏంటమ్మా? ఒక్కసారి కబడితే నా మాట నేనే వినను. నెక్స్ట్. నాకు నచ్చేవి 2, ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. ఆ మొహంలో ఏదో నవ్వు చూడు. అబ్బా. యా. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అదే. రాంప్రసాద్. నాకు కొంచెం తెక్క ఉంది, దానికి లెక్క ఉంది, కానీ క్యాలిక్యులేటర్ తెచ్చుకోలేదు. మిస్టర్ రోబో. శ్రీముఖి, నీకోసం గల్లీలు తిరిగా శ్రీముఖి, బట్టలు చింపుకుంటా, తిననికి గతి లేదు. ప్లీజ్ శ్రీముఖి, నా ప్రేమని ఎస్ చెప్పుకో శ్రీముఖి. శ్రీముఖి, నీ పేరు రాసుకున్నాడు ఇక్కడ. ఇది అతుకు పెట్టుకో. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. ఉతకలేదురా బాబు, కాస్ట్యూమ్ లేదు, రెంట్కి తెచ్చుకోరు. వాసన వస్తుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఇస్, ఎలాంటి విషయాల్లో కాలేజీలో ఫ్రెండ్స్ హెల్ప్ అడుగుతాం? లవ్ లెటర్ రాయాలన్నప్పుడు ఫ్రెండ్స్ హెల్ప్. నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను రాసి పెడతాను. ఒక లవ్ లెటర్ చెప్పు. ఎవరికి? డియర్ తమన్నా. డియర్ తమన్. అది వచ్చినట్టే. నెక్స్ట్. క్లాస్ జరుగుతుంటే పక్కన అమ్మాయిని వెనక అబ్బాయి చూస్తున్నాడా లేదా అని హెల్ప్ పడుతుంది. రాంప్రసాద్ చూస్తున్నాడా నన్ను? వాడు నీ వైపు చూస్తున్నా, నీ ముఖం చూడట్లేదా? చూస్తూ ఉన్నా చూస్తూనే ఉన్నా. కానీ దొంగ చూపులు, చిన్నప్పుడు దొంగతనం చేస్తుండేమో ఇది. లవర్తో లేచిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు హెల్ప్ పడతా ఫ్రెండ్. కాలేజీలో నెక్స్ట్.
బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇంట్లో పర్మిషన్ కోసం ఫ్రెండ్స్ ని హెల్ప్ అడుగు. సూపర్. ప్రతి అమ్మాయి అంతే. అబ్బాయిలు అనుకో నాన్న ఆడు పిలిచాడు ఈడు పిలిచని చెప్పేసి పాప అమ్మాయిలకి ఏం చెప్పాలి తెలియకపోతే ఫస్ట్ పక్కన అమ్మాయి తోసేస్తారు. తోసి నా ఫోన్ చేయి ఇంట్లో డాడీ ఉన్నారు అసైన్మెంట్ కోసం చెప్పగానే తినకన్నా పెద్ద ఆవిడ. నెక్స్ట్ పార్టీలో ఉన్నప్పుడు ఫ్రెండ్ సాయంతో పేరెంట్స్ ఫోన్ చేయించి ఏదో ఒక అబద్ధం చెప్పిస్తాం. రాత్రి లవర్ సెట్ అయ్యాక ఫ్రెండ్ ని వాడు రూమ్ సెట్ చేయమని హెల్ప్ అడుగుతాను. సూపర్ డార్లింగ్. ఇప్పుడు ఒక చిన్న ఏనుగు వస్తుంది, దాని తర్వాత పెద్ద ఏనుగు వస్తుంది, దాని తర్వాత ఎవరు వస్తారు? అడవి పంది వస్తుంది, లోబో. అర్థమైపోయింది మీ అందరికీ. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ ది క్రేజీ లోబో. ఓకే సో వెల్కమ్ బ్యాక్, దిస్ ఇస్ మీ. మన షోకి మహేష్ బాబు వస్తున్నాడు, కొంచెం మంచిది. మిల్కీ మహేష్ గాడ్, అయితే నేను మంచిగా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ చూస్తున్నారు కదా మన రాష్ట్రంలో, మన ఇండియా అని కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎట్లా ఉంది పరిస్థితి. ఎట్లున్నదంటే ఎవరు ఎక్కడో తాగి అనుకుంటున్నారు, ఎవరు ఎక్కడో పని చేస్తున్నారు, ఎవరు ఎక్కడ వెళ్తున్నారు వాళ్ళకే తెలియదు. గాలి ఎటు పోతుంది అటు వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఎండ దెబ్బ. ఆ ఎండ దెబ్బలా ఒక ఆంటీ బ్యాంక్ పోతుంది. బ్యాంక్ పోయి బ్యాంక్ మేనేజర్ని కలుస్తుంది. హలో సార్ నమస్తే, బాగున్నారా? ఏంటమ్మా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? సార్ నేను బాగున్నా. అచ్చా సార్ ఏం లేదు, నాకు చెక్ బుక్ కావాలి, ఎందుకంటే చెక్ బుక్ తీసుకుంటే ఎండాకాలం నడుస్తుంది కదా, ఈఎంఐలా ఒక ఏసీ కొనుక్కుంటా. తప్పకుండా అని బ్యాంక్ మేనేజర్ సిస్టంలో చూస్తాడు. చూస్తే బ్యాలెన్స్ ఎంత అని చూస్తాడు. ఇట్లా చూసి ఓకే ఇట్లా చూస్తాడు. చూసి కాదు నాన్న, ఐఎమ్ సారీ, నేను నీకు చెక్ బుక్ ఇయ్యలేను. అరే ఏం సార్ ఎందుకు ఇయ్యలేవు? పాత కస్టమర్ని కదా, చెక్ బుక్ ఇయ్యాలి. నువ్వు ఇయ్యనన్నా కాదు. ఎందుకు సార్? పాత కస్టమర్ కదా, నాకు సిగ్గు లేదా? నీ అకౌంట్ లో 80 పైసలు పెట్టుకొని చెక్ బుక్ అడుగుతున్నావు. ఆమెను ఒక అత్తమ్మ ఒక కోడలు, సో ఇద్దరు ఉంటారు. అత్తమ్మ నీ డిమాండ్ ఏమేమి ఉన్నాయి, నీకు ఎటువంటి కోడలు కావాలి అని ముంగటోళ్ళు అడుగుతారు. అత్తమ్మ డిమాండ్ ఏంటి అంటే అత్తమ్మ చెప్తుంది, నాకు కోడలు ఎట్లుండాలంటే తెల్లగా ఉండాలి, హైట్ ఉండాలి, మస్తు ఉండాలి, కస్సు ఉండాలి, ఇంట్లో పని చెప్పిన మాట వినాలి, అండ్ వచ్చేటప్పుడు కోట్ల సామాన్లు పట్టుకొని రావాలి అని అత్తమ్మ చెప్తుంది డిమాండ్. ఇదే క్వశ్చన్ పోయి అమ్మాయిని అడిగినాం, నీ డిమాండ్ ఏందమ్మా చెప్పు అంటే, నా డిమాండ్ సింపుల్, అత్తమ్మనే ఉండద్దు అని చెప్తా. అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఒక్క ఎలిఫెంట్ ఉంటది. ఒక ఎలిఫెంట్ ఉంటది. ఎలిఫెంట్ ఏమో బోయిన్పల్లి పోతుంది నడుచుకుంటా, టుకుం 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 టుకుం, కాలు నొప్పి అయింది. ఆటోతో మాట్లాడింది ఎలిఫెంట్. ఏం వస్తావా బోయిన్పల్లి, 1000 రూపాయలు అంటాడు ఆటోడు. సరే అని ఆటోలో దూరి కూర్చుంటది ఎలిఫెంట్. సడన్ గా ఎలిఫెంట్ కి ఫోన్ వస్తుంది. ఎలిఫెంట్ ఆటోలో నుంచి దిగిపోతుంది, టుకుం 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 నడుస్తుంది. సడన్ గా ఎలిఫెంట్ కి బాత్రూమ్ వస్తుంది. టాబ్లెట్ కూడా తీసుకోదు ఆ ఎలిఫెంట్. మోషన్ ఆగిపోతుంది. ఎట్లా చెప్పండి? ప్లాస్టర్ పెట్టుకుంది. చెప్పు. దాని లిమిట్ అయిపోతుంది. ఏంది రీఛార్జ్? అది లిమిట్ అయిపోనికి అర్జెంట్ గా మోషన్ వచ్చేసింది, ఆగిపోయింది వితౌట్ టాబ్లెట్. ఎట్లా ఆగింది? ఆ ఎలిఫెంట్ ప్లాస్టిక్ ది కాదు, ఎలిఫెంట్ అబద్ధం చెప్పింది. ఎందుకమ్మా నన్ను చంపే పీడ. సరే లోబో, ఇట్లా కాదు, మేము అందరం చెప్పలేము, నీవి జీనియస్ క్వశ్చన్లు అసలే నువ్వే చెప్పేసాయి. ఓకే, మీరందరూ ఓడిపోయారా? నువ్వు ఓడిపోయినా? యాక్చువల్లీ ఆ వితౌట్ టాబ్లెట్ ఎలిఫెంట్ కి మోషన్ ఎందుకు ఆగిపోయిందంటే, అది పోయి ఒక కాల్ గ్రెనెట్ రాయి మీద పెట్టింది. గ్రెనెట్ రాయి మీద. సో ఫ్రెండ్స్, గ్రెనెట్ రాయి మీద అర్జెంట్ వస్తే కాళ్ళైనా చేతైనా పెడితే ఎక్కడ సామాన్లు అక్కడ గట్టిగా ఆగిపోతాయి, మ్యాగ్నెట్ లెక్క. ఓకే,
మరి మా క్రేజీ లోబోకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మీరు సినిమా రిలీజ్ అయ్యి సినిమాకి వెళ్ళారు అండ్ సినిమా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో సెకండరీ, మీ రియాక్షన్ అంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు యాక్ట్ చేసి చూపించాలి. యాక్షన్. హలో సార్, హలో. సినిమా ఎలా ఉంది? సినిమా గాలిలో ధారని వలిగింది, అందులో హీరోయిన్ ఎక్దం ఉన్నది, జబర్దస్త్ ఉండే. సినిమాలో డైలాగ్స్ పంచింగ్ కేక మా స్టార్ అల్లు అర్జున్. ఐ లవ్ యూ అన్నా, ఐ లవ్ యూ అన్నా. ఒక్క నిమిషం లోబో గారు, ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు, థియేటర్ క్లోజ్ ఉంది, మీరు ఎందుకే ఇప్పుడే వెళ్ళా చెప్పారు? ఎక్సైట్మెంట్ అండి, పిచ్చితనం. సినిమా చూసి రండి, అడుగుతాను మళ్ళీ. ఎలా ఉందండి సినిమా? సినిమా సాలిడే. హీరో డైలాగులు అయితే పిచ్చి, హీరోయిన్ ఎట్లున్నదంటే సినిమా పేరు చెప్పండి. సినిమా పేరు పటా అగ్ని. అది స్క్రీన్ 2 లో నడుస్తుంది, మీరు స్క్రీన్ 1 నుంచి వచ్చారు కదా బయటికి. కమాన్, ఎలా ఉందండి సినిమా? సినిమా ఫ్లాప్, సినిమా డిజాస్టర్. సినిమా పోయింది, హీరోయిన్ ని పట్టుకోను. ఎస్, నేను చెప్పాను పటాస్ లో ఈ రోజు మహేష్ బాబు గారు రాబోతున్నారు. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ది మిల్కీ మహేష్. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక బాబు 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 పక్కకు తప్పుకో, మహేష్ బాబు వస్తున్నాడు. మహేష్ బాబు కాదు, శ్రీముఖి. మహేష్ బాబు అసిస్టెంట్ వచ్చాడు. ఓకే, మహేష్ బాబు ఎక్కడ? మిల్కీ మహేష్. ఏమన్నా రవణ, డిసప్పాయింట్ అయినవా? మహేష్ బాబు అన్నది. మిల్కీ మిల్కీ అంటే అబ్బో అమ్మో నువ్వా మిల్కీ? మహేష్ బాబువా లేదా నిజంగానే సూపర్ స్టార్ అవసరం లేదు. మన పటా స్టేజ్ మీదకి వచ్చాడు, ఫస్ట్ టైం వచ్చాడు, కామెడీ చేస్తాడు, ఇప్పటి నుంచి సూపర్ స్టార్ అవుతాడు. చూడా. హలో, హాయ్, నమస్తే. నా పేరు మహేష్ బాబు. కానీ ఎక్కడ పోయినా మహేష్ బాబు అంటే ఇట్లా వస్తున్నారు. కాబట్టి నా ఇనిషియల్ ముందు పెట్టుకొని మహేష్ విటా అని మార్చుకున్నా. ఈ రోజు మీ దగ్గరికి నా కలర్ గురించి మాట్లాడదామని వచ్చా. ఎందుకంటే ఇండియన్ సైకాలజీ ప్రకారం ఒకటి ఉంది, మనిషి అందాన్ని కలర్ లో కొలుస్తారు, మనిషి నాలెడ్జ్ ని ఇంగ్లీష్ లో కొలుస్తారు. కలర్ అంటే వాడు తెల్లగా ఉంటే అందంగా ఉన్నట్లు, బాగా ఇంగ్లీష్ మాట్లాడితే వాడికి నాలెడ్జ్ ఉన్నట్లు. యాక్చువల్ గా ఇది ఎప్పుడు జరిగిందంటే, చిన్నప్పుడు ఒకసారి జూకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఇన్ని చాక్లెట్లు పట్టుకోవచ్చు, నా దగ్గర ఉన్నది 2 అయిపోయినాయి. వాడు ఇన్ని చాక్లెట్లు పెట్టుకొని అరే ఒక చాక్లెట్ ఇరా, నా కోపం వచ్చింది. ఎక్కడికో పోయి డల్లు కూర్చోంటే పక్కన ఒక వచ్చి పిలుస్తుంది, టక్కున ఇటు చూసేసరికి ఒక చింపాంజీ. నాకేమో కింద కాల్ షేకింగ్. చింపాంజీ ఏం చేసింది తెలుసా, చెయ్యేసి చాక్లెట్ అనేది తెచ్చి నాకు ఇచ్చింది. నాకు అర్థం కాలే, కిందేమో కాల్ షేకింగ్, పైనేమో చాక్లెట్. చూస్తే చుట్టుపక్కలంతా మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా సార్ని అడిగా, సార్ ఏం సార్ అంటే, నీది దాన్ని ఒకటే జాతిరా. నాకు ఒక 20 ఏళ్ళు వచ్చాయి. మా నాన్న ఏం చేసిందంటే, రే యాడ్నవరా అంటే, అల్ల డాడీ ఆ చెప్పు డాడీ, మీ నాన్నమ్మ చచ్చిపోతుంది కానీ నీకు 20 ఏళ్ళు దాటే అంట కదా, నువ్వు వచ్చి సైన్ చేయించుకొని ఆచి తీసేసుకో. అబ్బా పోయినా ఆత్రంగా అయినా మా నాన్నమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పోయేసి నానమ్మ కూర్చోండి. మెల్లగా నానమ్మ లేమ్మా, నీకోసం ఎంత దూరం నుంచి వచ్చి ఏంది నువ్వు. మా నాన్న వచ్చిండు, చేయి చూసిండు, నా కొడుక చంపిండు కదా నా బట్ట. నెక్స్ట్ లవ్, చదువు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏదో మా నాన్న మాస్తే అది ఇది చేసి మొత్తానికి వచ్చేసింది. మంచి బైక్ పార్షగా పోయేసి ఒక అమ్మాయిని చూసిన. అమ్మాయిని చూసి అమ్మాయి ఇంటి ఎదురుగా ఒక టీ స్టాల్ ఉంది, టీ చేసిన కూర్చున్నా. ఫస్ట్ చూసింది, వచ్చింది, వాళ్ళ నాన్న చూసిండు. అమ్మాయి అర్థమైపోయింది వానికి అనుకోని నేను సైలెంట్ గా. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి నాకేమంటే తడిచిపోతుంది, ఏమంటాడు వచ్చి చేయి పెట్టి, బాబు 2 టీ ఇమ్మా అని. ఇట్లా కాదు, ఒకడు కూర్చుంటే ఇట్లా అనుకుంటారు పనిచేసే వాళ్ళు అని చెప్పేసి ఫ్రెండ్స్ వేసుకోకపోయినా నెక్స్ట్ రోజు అమ్మాయి చూసి నవ్వింది. అబ్బా అర్థమైంది అనుకున్నా. 3 రోజు స్టార్ట్ అయిపోయింది, అబ్బా అనుకున్నా. కట్ చేస్తే 4వ రోజు మా ఫ్రెండ్ అమ్మాయి ఇద్దరు బైక్ లో పోతా. నెక్స్ట్ ఇది అయిపోయింది. సరే ఇట్లా కాదనేసి ఫేస్బుక్ పెట్టుకొని మంచి ఎడిటింగ్ చేసేసి, ఇప్పుడు ఇట్లున్నా కదా ఫేస్బుక్ లో రవెన్న లెక్క బాగా తెల్లగా ఫోటో పెట్టుకొని ఒక అమ్మాయిని పడేసిన.
ఏ డైలాగ్ ఇన్ ద డార్క్ నైట్ అనేసి రెస్టారెంట్ తీసుకున్నా. క్యాండిల్ లైట్ లో డిన్నర్. అమ్మాయిని 8కి రమ్మన్నా, నేను 7 గంటలు పోయి కూర్చున్నా. 7 గంటలు పోయి కూర్చొని చూసా సర్ప్రైజ్ చేద్దామని. వచ్చింది నేను అబ్బా వచ్చింది సర్ప్రైజ్ నేను కింద దాక్కున్నా. లేదు అటు ఇటు తిరుగుతాను, కొంచెం లేచి కూర్చున్నా. అరే బయటికి వెళ్ళిపోయింది, యాడికి బయటికి పోయింది అనుకొని చెప్పి పోతే వేరే అంత పట్టుకొని మాట్లాడతాను. ఏంది నేను వాంత మాట్లాడుతాను, నా కోసం వచ్చాను, నేను లోపలికి వచ్చా, నేను కూర్చో ఉండా కదా. లేదు నాకు చీకట్లో కనపడలేదు, నువ్వు లేవు అనుకుని విందగలేసుకున్నా. లవ్ అయిపోయింది. ఓకే వీళ్ళందరూ కాదు, మరదలు అయినేసామని ఫిక్స్ అయినా. మరదలు ఏం చెప్పిందంటే, బావా నేను వచ్చాడా, నాతో పాటు 4 ఫ్రెండ్స్ వచ్చాడారు, వచ్చేసి అనింది. ఓకే అని చెప్పేసి పోయేసి నీట్ గా స్టైల్ గా రెడీ అయ్యేసి డోర్ కొట్టి భావన నిడగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సూట్ కేసులు పెట్టి కూలీ ఆటో దగ్గర తీసుకొని పోన్నారు. అక్కడి నుంచి ఆటోలు తీసుకున్నాం, సిటీ బస్ లో పోతాం. కింద కూడా వచ్చేసి ఫోన్ లో సినిమా వస్తాడు పైరసీ. అరే ఏంద్ర ఏడు చూస్తున్నాడు, అది ఇది చూడగానే ఏదో ఒక టైం పాస్ లేదని చూస్తున్నా. వాడికి మంచి కామెడీ సీన్ వచ్చింది. ఏం రచ్చ తిరుగుతాండావు అన్నా, ప్లీజ్ అన్నా మొన్ననే కొన్నా కొట్టేయొద్దన్నా. నెక్స్ట్ ఇదంతా కాదు, మరదలు వల్లే ఎవరు వల్లే సాఫ్ట్వేర్ చేసుకొని బాగా సెటిల్ అయిపోదామని చెప్పి డిసైడ్ అయినా. ఒక ఇంటర్వ్యూకి పోయినా. 10కి ఇంటర్వ్యూ అయితే 10:30కు నేను పరిగెత్తుకుంటా పోయినా. పోతే రెజ్యూమ్ నలిగిపోయింది. తీసి బాగా ఇట్లా పెట్టేసి నిలబడుకుంటే ఆడ 100 మంది ఉండరు. ఏందిరా 100 మంది ఉన్నారంటే, అన్న పైన ఇంకా 200 మంది వెయిటింగ్. మరి అమ్మ సాఫ్ట్వేర్ కి ఇంత డిమాండ్ ఉందా, ఓకే అనేసి లాస్ట్ కు నాది వచ్చింది. రాగానే ఇంటర్వ్యూ చేస్తుంటాడు కదా హెచ్ఆర్, వాడు రూమ్ లోకి పోయేసి డోర్ తీసేసి మే కమింగ్ సార్ అన్న. అనగానే కరెంట్ బిల్ రేపు వచ్చి తీసుకోపో. ఓకే సూపర్. మరి మా మిల్కీ మహేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఒక నల్ల అబ్బాయి ఒక తెల్ల అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తాడు? నేను అనబడే నేను, నువ్వు అనబడే నిన్ను నా అని పిలవాలనుంది. నీకు ఓకేనా? మే శ్రీముఖి ఐ లవ్ యూ మ్యా. ఐ డోంట్ లవ్ యూ. ఏంటి పిచ్చా నీకు? ఏమైంది మ్యా? చూసావా ఈ బ్లాక్ ఎలా ఉందో అలా ఉన్నావు నువ్వు. నాకు ఇంగ్లీష్ డిక్షనరీలో నచ్చని ఒకే ఒక పదం బ్లాక్. అబ్బా బ్లాక్ బెర్రీ ఫోన్లు వాడతారు, ఐఫోన్ బ్లాక్ ఫోన్లు వాడతారు, కానీ బ్లాక్ వద్దు. నేను పింక్ వాడుతున్నాను. నలుపు నారాయణ మెచ్చు తెలుసా, ఎప్పుడు విన్నావా? వినలేదు. నలుపు ఇప్పుడు చెప్తా, నువ్వు నీట్ గా రాసుకో. నా కలర్ ఏంది చెప్పు? నలుపు. వెంకటేశ్వర స్వామి కలర్ ఏంది? నలుపు. ఇప్పుడు నల్లగా ఉండేవాళ్ళు ఎవరు చెప్పు? నువ్వు వెంకటేశ్వర స్వామి. స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి. స్పీడ్ గా చెప్పు. నువ్వు వెంకటేశ్వర స్వామి. నేను వెంకటేశ్వర స్వామి. కాలు ముక్కో. అయినా నలుపు 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 అంటావు. ప్రపంచాన్ని మనం చూసే కళ్ళు నలుపు. అమెరికా ప్రెసిడెంట్ నలుపు. నీ కలర్ నా కాలు కింద ఉంటది, నా కలర్ నీ తల పైన ఉంటది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందంటే నలుపు. ఎటో తెలుసా, మహాత్మా గాంధీ లండన్ లో ట్రైన్ ఎక్కితే నువ్వు నల్ల జాతి వాడని బయట తరిమేశాడు. అప్పుడు ఆయనకు మండి మనకు స్వాతంత్రం తెప్పించాడు. అంటే ఎవరి వల్ల స్వాతంత్రం వచ్చింది? ఇదంతా కాదు, తెల్లుళ్ళ గురించి నాకేం తెలియదు కానీ ఐ లవ్ యూ టు మా నాన్నగారితో మాట్లాడితే సంబంధం ఓకే చేసుకుంది. మీ నాన్న కాదే, ఫస్ట్ నీ మొగుడిని అడుగు. మరి పంచ్ పటాకాలో ఈరోజు ది టాపిక్ ఇస్ మనిషి చచ్చిపోయాక ఆయన గురించి ఏమేం మాట్లాడుకుంటారు, చుట్టుపక్కల ఎలా మాట్లాడుకుంటారు. సూపర్. శుభమాన్ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనిషిని చంపేస్తావా అనుకోవచ్చు కదా, ఊహించుకోవచ్చు కదా, జస్ట్ ఫర్ కామెడీ. రైట్. దీని అమ్మ జీవితం చనిపోవడం కూడా కొత్త బట్టలు అవసరమా? ఎట్లా తెలుసు కొత్త బట్టలని? తెలుస్తుంది, దానికన్నా ముందు షాపింగ్ చేస్తారు కదా. ఓ శవానికి షాపింగ్. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా అమ్మాయి ఆస్తి దక్కింది. ఆస్తి దక్కింది. ఆడదానివమ్మాను సూపర్ అమ్మాను. నెక్స్ట్ దినాలకి వెజ్ పెడతారా నాన్ వెజ్ పెడతారా? ఆడ శవం ఉంటది, వెజ్ పెడతారా నాన్ వెజ్ పెడతారా? తలకాయ కూర ఉందని వినే ఇక్కడికి వచ్చాను. అదేంది సుధాకర్కి అసలు ఇష్టం లేదు కదా తలకాయ కూర, ఎలా పెడుతున్నారు? లేదని పెడుతున్నారు.
ఏడ్చేసి వెళ్ళిపోతే తినేసి లాగిచ్చేసి అయ్యో రచరవి మొత్తం గిన్నెలు ఖాళీ చేసేసేలా ఉన్నాడట. లేదు వాడే వంట చేసిందంటే వాళ్ళ నెక్స్ట్ భూమికి భారం తగ్గింది చచ్చాడు ఎదవా. కొంచెం కొన ఊపిరితో బతుకుంటాడు కదా, ఈ డైలాగ్ అనగా నిజం చచ్చిపోతాడు. లేసి వచ్చి ఫస్ట్ ఆమె చంపి దాని తర్వాత చచ్చిపోతాడు. చచ్చినాడు చచ్చాడు కానీ ఏటీఎం పిన్ నెంబర్ అయినా చెప్పకుండా చచ్చాడు. ఎందుకు ఇవ్వాలి ఏటీఎం పిన్ నంబర్? రవి నువ్వు మాత్రం చచ్చిపోయేటప్పుడు నీ ఏటీఎం పిన్ కార్డ్ ఏ బ్యాంక్ లో ఎన్ని అకౌంట్ చెడ్డి నెంబర్ కూడా చెప్తాడు. సూపర్. నెక్స్ట్ అమ్మయ్య వీడికి ఇచ్చే అప్పు బాధ తగ్గింది. ఎత్తిన బాటిల్ దించకుండా ఆగేవాడరా అనుకుంటారు. ఇప్పుడు శవం ఏడు ఉంది పాపం, మనకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎత్తిన బాటిల్ దించ ఎట్లా చెప్తావు? ఈ అమ్మ చచ్చినోడు ఎత్తిన బాటిల్ దించకుండా రాయటోడు రా. చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే మొత్తం ఆడవి చచ్చాడు. మామ చచ్చిపోయాడు, పిల్లని ఈజీగా పటాయించవచ్చు అనుకోవచ్చు. నెక్స్ట్ అదృష్టవంతుడు పెళ్లి కాకుండా చనిపోయాడు అనుకుంటా. పెళ్లి కాకపోతే ఎందుకు అబ్బా అదృష్టం? అబ్బో మరి రచ్చరవి ఎదురుగున్నాక నువ్వు ఆ క్వశ్చన్ అడగచ్చా? వాడు స్టార్ట్ చేస్తాడు ఇంకా. నెక్స్ట్ చూడొద్దురా అన్న, నైట్ సుధాకర్ స్కిట్ తీసిండు పోయిండు. ఇప్పుడు సీను చెప్తాడు చచ్చిపోతే చుట్టుపక్కల జనాలు ఎలా మాట్లాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ చచ్చిపోయింది, సుడికల్ సుధీర్, నువ్వు ఏమనుకుంటావు అప్పుడు? ఒక 100 అమ్మాయిలు బతికిపోయారా అమ్మాయి అనుకుంటా. ఎమోషనల్ చేస్తా నేను. నువ్వు బాగా ప్రేమించే శ్రీముఖి చనిపోయింది, ఇప్పుడు శవమై ఇగో ఇక్కడ పడుకుంది. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. అరే నవ్వుతురేంద్రా? అరే డబ్బులు కోసం చేస్తారు. ఇది కాళ్ళు అక్కడ ఉంది ముఖం. అరే శవానికి కూడా ముద్దులు పెడతా. నీదంతా స్వచ్ఛమైన ప్రేమరా సీను. నీకు అలా అర్థమైందంటరా? కాళ్ళకున్న గజ్జలు కూడా లేపేసావా? రూపాయి బిల్లరా? రచ్చరవి ఆన్సర్ చేస్తారు. రచ్చరవి మనిషి ఎవరైనా చనిపోతే చుట్టుపక్కల ఏం మాట్లాడుకుంటాం? మరి గెటప్ స్పెషల్ ఎపిసోడ్ లో బార్బర్ గెటప్ వేసుకొని మీ జుట్టు కత్తిరించడానికి వచ్చేస్తున్నాడు రచ్చరవి. కటింగ్ షాప్ అనగానే నాకు చిన్నప్పుడు గుర్తుకొచ్చింది మా తాత చంద్రయ్య. మా తాత మా తమ్ముడిని నన్ను ఎత్తుకొని తీసుకొని పోయేది కటింగ్ షాప్ కు. నేను రాన నేర్చేది. ఎందుకు ఏడ్చేది అంటే దగ్గర తీసుకుపోయి బాగా దగ్గర కొట్టించేది రవన్న. ఇంటికి చూద్దామన్నా కనపడిపోయేది. ఎందుకు కొట్టించిన తాత ఇంత గట్టిగా అంటే నూనె వరుతుందిరా ఇంట్లో, లేకపోతే మెదడు కూడా సాపు ఉంటది, అప్పుడు నీ తలకాయ బాగా పనిచేస్తుంది అని చెప్పేది. నీకు చేయలేదేమో అది. వాళ్ళ బాధలు కూడా ఉంటాయి మన సీను. ఎలాంటి అంటే మనం కూడా చాలా చిత్రంగా ఉంటాం రావన్న. ఎంత చిత్రం అంటే ముక్కులో ఎంట్రికలు తీయించుకోవడానికి ఆడిపోయి ఒక్కొక్కడు పవన్ కళ్యాణ్ టైపు సంకలిపుతాడు రావన్న. మన బాధలు భరించాల్సింది ఆ బార్బరే రవన్న. కానీ ఆ విషయంలో చాలా గొప్పలు రావన్న వీళ్ళు. ఒకప్పుడు చరిత్రలో పోతే చరిత్రలో ఉన్నది కూడా ఊర్లలో ఎవరి విషయాలు కనుక్కోవాలన్నా, ఏ ఇంట్లో రహస్యాలు కనుక్కోవాలన్నా, ఏ విషయమైనా రచ్చ రవి గారి దగ్గర నుంచి మొదలు పెడితే యాంకర్ రవి గారి వరకు ఏ విషయాలు తెలియనన్నా
మన బార్బర్ కి తెలిసినట్టు ఎవరికి తెలియదు. అరే రచరవి గారి మీద నీ ఒపీనియన్ ఏంటిదిరా? ఆడ వారి బొచ్చు. ఈ బార్బర్లు అనేది చాలా బాధలు ఉంటాయి రవన్న. ఎలాంటి అంటే మనకు ఎగ్జాంపుల్ అప్పారావు లాంటోడు, అలాంటి అందగాన్ని కూడా అందంగా తయారు చేయాలంటే చాలా కష్టపడాలి ఉంటది. ఇంకొక విచిత్రమైన పాయింట్ ఏంటంటే బట్టతలతో ఉంటాం మనం. అడిబెట్టి అక్కడ కూర్చొని కటింగ్ చేయి బ్రదర్ అంటాం. బార్బర్ షాప్ లో అప్పుడు షాక్ కొడుతుంది వాడికి, ఎక్కడి చేయాలి వీనికి. చూస్తా ఉంటాడు, చూడు నాకు బొచ్చు లేదని నాకు తెలుసు, కానీ చూసే అమ్మాయిలకు నాకు బొచ్చు ఉన్నట్టు కనపడాలి అంటాడు. అక్కడికి వచ్చే టిప్స్ అడుగుతా అంటాడు. ఏమో అన్న టెన్షన్స్ వల్ల మొత్తం బొచ్చిపోతుంది, ఇది పోకుండా చేయాలంటే ఏం చేయాలి? ఆ టైం దాటి నాకు అడిగినవరా పై టైంకు నిద్రపోవాలి, టైంకు కొద్దిగా ఆయిల్ వాడాలి. ఆయిల్ పెట్టే టైంలో బెల్క్రీమ్లు వాడతాడు ఒక్కొక్కడు, నాలంటాడు. సగం మంది పొరగాలు చేసేది ఇదే. ఉన్నప్పుడేమో సపికని లేపుతాడు, పోయినాకనేమో సపకని పండ పెడతాడు. రవణ మనము సెలూన్ షాప్ లో పోయి ఎంత రిలీఫ్ గా బాడీ ఇస్తామంటే అలా కూర్చుంటాం. భార్యకు కూడా మనం మొత్తం వల్లియం, వాడికి మాత్రం పురాగిచ్చేసాడు కూర్చుంటాం. వాడు చేస్తాడు ఆయిల్ మసాజ్ కు. ఆ టైంలో అంటాం, నీ అమ్మ ఇంట్లో లేని సుఖం అంతా నీ దగ్గర నచ్చిచ్చా. సగం మందికి ఇంటికి పోవాలంటే హ్యాపీ ఫీల్ అవుతావా, స్పాకు పోవాలంటే హ్యాపీ ఫీల్ అవుతావా అంటే 100కు 90% స్పాకు పోవడానికి హ్యాపీ ఫీల్ అవుతారని ఓటింగ్ వేసి రవన్న. అందుకే స్పా ఫేమస్ అయింది, బ్యాంకాక్ దానికంటే ఫేమస్ అయింది. ఇంకొక విషయం, మనం 2 చోట్లనే తలదించుతాం. ఒకటి గుళ్ళోకి వెళ్ళినాక దేవుని దగ్గర, రెండోది సెలూన్ షాప్ లో బార్బర్ దగ్గర, మూడోది పెళ్ళం దగ్గర. మనకు క్రికెట్ చూడాలనుకున్నప్పుడు 10 ఏళ్ల క్రితం, అప్పుడు ఇన్ని టీవీస్ లేవు కదా, క్రికెట్ చూడనప్పుడు మన అడ్డా మొత్తం ప్రతి ఒక్కడికి బార్బర్ సెంటరే. ఆ బార్బర్ సెంటర్ లో స్కోర్ చూడడానికి మొత్తం షాప్ అంతా నిండుగుండేది. వీడు ఇక్కడ కత్తి పెట్టేది నాకు. అప్పుడు సచిన్, గవాస్కర్ వీళ్ళ కపిల్ దేవ్ ఉన్న ట్రెండ్ కదా, వాడు అక్కడ అరే అన్నా కపిల్ అన్నా కొట్టన్నా అనేది. నువ్వు ఆగురాబాయ్ కత్తి తీసి మాట్లాడి దండం పెడతా. ఏం కాదన్నా నేను ఎంతమంది చేయలే, ఓ ఇంత ఉన్నది నీ బొచ్చు. బార్బర్ తో రిలేషన్షిప్ ఉంటుంది రవణ. ఎందుకంటే బట్టల షాపులు గంటకొకటి మారుస్తాం, రోజుకొకటి మారుస్తాం. కానీ బార్బర్ షాప్ లో ఒకరితో లింక్ కలిస్తే సచ్చేదాకా వారి దగ్గరికే పోయి చేయించుకుంటాం. అది బార్బర్ కున్న మనకున్న రిలేషన్ రవణ. కానీ ఫైనల్ గా మనం అందంగా లేకపోయినా, మనకు బొచ్చు లేకపోయినా, ఒక్కొక్కడు బ్రష్ చేయకుండా పోతాడు రవణ. సెలూన్ కు పేర్చినాక బ్రష్ ఎత్తాడు. అలాంటి కూడా భరించి అందంగా చూపెట్టడానికి ట్రై చేసే బార్బర్లందరికీ ఇదే నా సెల్యూట్. రవికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ స్వాతి. బ్యూటీ పార్లర్ కి వచ్చే అమ్మాయిల బిహేవియర్ ఎలా ఉంటుంది చూపించండి. రవణ వీళ్ళు ఎలాంటి చిత్రాలు ఉంటుందంటే, ఫంక్షన్ కి వెళ్ళాలి, కాలేజ్ డేస్ కి వెళ్ళాలి, పెళ్లిలోకి వెళ్ళాలి అనుకో, వీళ్ళు ఏ ముఖం కూడా గడవకుండా వచ్చేస్తారు రవణ డైరెక్ట్. ఎందుకంటే బ్యూటీ పార్లర్ పోయేస్తాను కదా. ఇలా మా రవి గారిని కలిసేటప్పుడు ఒక బ్యూటీ పార్లర్ పోయి అదేంటి గోల్డెన్ ఫేషియల్, హెయిర్ స్ట్రైటింగ్, గోర్ల పెయింట్ పెట్టించుకొని పోతాను వస్తారు రవణ. వీళ్ళకి తెలియదా రవణ ముద్దిచ్చేటప్పుడు వాసన వస్తుందని? నిజంగా చెప్తారా రవణ, ఒక బ్యూటిషియన్ అమ్మాయి నాకు ఫ్రెండ్ ఉండే, ఆమె చెప్పింది నీ దగ్గర వాసన వస్తుందనా. ఆ అమ్మాయి చెప్పింది బ్యూటీ పార్లర్ ఫ్రెండ్, రవి నేను చెప్పదు కానీ మా ఆడోళ్ళు ఎంత చెత్తగా ఉంటారంటే ఎట్లుంటారమ్మా, ఐబ్రోస్ కానీ అంతది ఒక కంపుది అమ్మ, కంపు కొడతా అంటది, మాకు భరించి చేయాలి ఎందుకంటే దాని 20 రూపాయలు మాకు అవసరం కదా. ఎంత బద్దకస్తులు తెలుసా రవన్న ఆడోళ్ళు. వీళ్ళు తల పోసుకునే దగ్గర నుంచి మొదలు పెడితే గోర్లు తీసుకునే వరకు అన్ని వాళ్ళ మీద ఆధారపడతారు. మరి ఇంట్లో ఈ ఆడదేం పని చేస్తుందో నాకు అర్థం కాదు. హలో, ఆడోళ్ళకు బ్రాండ్ అంబాసిడరా కదా నువ్వు? దాన్ని పెడిక్యూర్ మెనిక్యూర్ అని అంటారు. ఏ పెడిక్యూర్ దాని అమ్మక్యూర్ కాదు. ఈ రోజు కూడా పొద్దున ఇప్పుడు షో స్టార్ట్ చేయడానికి వచ్చింది కదా, ఆ హెయిర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ చెప్పుల వరకు మన మొగోళ్ళ ఇచ్చి రవన్న. కరెక్టరా? ఎరే ఒక్కటి కూడా ఒక్క ఆడదు కూడా నా దూడు నేను దూకుంటా, నాను నేను పెట్టుకుంటా అంటే ఏమైనా పోతాయా? ఇప్పుడుగా డ్రెస్ ఇచ్చింది ఒక కాస్ట్యూమర్, ఆ కాస్ట్యూమర్ ఒక మగాడు. ఆ జుట్టు కూడా రింగులు తెచ్చింది ఒక మగాడు. రవణ మొన్న నా బ్యూటీ పార్లర్కి వచ్చింది రవణ. వచ్చి రవి ఆడవాళ్ళు నూనె చక్కగా పెడతారా, నువ్వు నాకు నూనె పెడతావని అడిగింది రవణ. క్రికెట్ అనే ఫన్ గేమ్ లో ఎంపైర్ అనే సీరియస్ పర్సన్ కూడా ఉంటాడు. మరి ఎంపైర్ గెటప్ వేసుకొని మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను.
ఓకే, ఈ రోజు నేను ఎంపైర్ గెటప్ లో మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేస్తాను. ఎంపైర్ గెటప్ ఏంద్రా నువ్వు? ఈ రెండు తీసేస్తున్నారు, నీ బాధ తట్టుకోలేను. సో ఇప్పుడు కబడ్డీ ఎంపైర్ గా క్రికెట్ ఎంపైర్ గా రెండు మిక్స్ చేసి చెప్తాను అనమాట కొన్ని. సో బేసికలీ కబడ్డీ గురించి చెప్పాలంటే రచ్చరావు గడి గురించి ఫస్ట్ చెప్పాలి. నేను కబడ్డీ ఆడలే. అదే రచ్చరావు గడి ఒకసారి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను మంచి కబడ్డీ ప్లేయర్ అవుతానన్నా, మంచి బౌలింగ్ బాగా నేర్చుకొని బ్యాటింగ్ బాగా చేస్తానన్నా, బ్యాటింగ్ బాగా చేసి మంచి కబడ్డీ ప్లేయర్ అయిపోతానా అన్నాడు. క్రికెట్ ఎంపైరింగ్ వెళ్తే క్రికెట్ ఎంపైర్స్ బాధ ఎవరికి రాకూడదు, అంత వరస్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు T20 మ్యాచ్లు చేసేటప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళు పిచ్ క్యూరేటర్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు వస్తారు మామూలుగా. పిచ్ క్యూరేటర్ స్టార్టింగ్ లో పిచ్ వస్తాడు, పిచ్ వచ్చి well, this is very impossible pitch. That is the very pulling that pitch. ఇలా చెప్తూ ఉంటారు. ఇది అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయినాక బౌలింగ్ చేసేటప్పుడు బాల్ తీసుకొని ఇక్కడ క్లాత్ ఒకటి పెట్టుకుంటారు కదా, ఆ వస్తువులన్నీ ఇస్తూ ఉంటారు. ఈ వస్తువులన్నీ ఇచ్చే ప్రాసెస్ లో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఒకసారి అవినాష్ ఇట్రారని నువ్వు చెప్తాను. బౌలింగ్ చేసినప్పుడు బ్యాట్స్మెన్ అవుట్ అయినప్పుడు అప్పీల్ చేస్తూ ఉంటారు. అప్పీల్ చేసిన ఎంపైర్లు ఎలా ఉంటారు? కొంతమంది బిల్లీ బోర్డన్ లాంటి ఎంపైర్లు ఉంటారు. వాళ్ళు ఏంటంటే డాన్సింగ్ వేస్తూ చెప్తారు. ఆయన ఎలా ఉంటుంది అది? రెడీ? అలా గట్టు ఎక్కడ పోజ్ చేసుకుంటారా? స్పిన్నర్. తీరా అండర్ పెట్టి అండర్ వెళ్ళి తీరా తీరా బట్టలు ఇప్పేసి నీడుగా తీరా బాగుంటుంది. రైట్ రెడీ? స్పిన్నర్. బౌలింగ్ వేసావు బాగుంది. కొంతమంది ఎక్స్ప్రెషన్స్ ఇలాగే ఉంటాయి. ఎంత బౌలింగ్ వేసినా ఎంత అప్పీల్ చేసినా ఒకసారి అప్పీల్ చేయరా, వాళ్ళు జీరో ఎక్స్ప్రెషన్ అనమాట. చూడండి ఒకసారి ఎలా ఉంటుందంటే, అక్కడ బ్యాట్స్మెన్ లేడు. ఓకే, మరి మా గెటప్ సీన్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? సీను ఇదే ఎంపైర్ రన్అట్ సిచ్యువేషన్ లో ఆ స్లో మోషన్ ఫాస్ట్ మూవ్మెంట్ అవన్నీ ఎంపైరింగ్స్ లో కొన్ని రన్అట్లు ఇస్తారు, కొన్ని డెసిషన్స్ థర్డ్ ఎంపైర్కి ఇస్తూ ఉంటారు అనమాట. అది ఎలా ఉంటాయి? రెడీ? రీప్లే. సూపర్ మచ్చి మరి పంచ్ పటాకాలో ఈ రోజు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో బాగా రెడీ అవ్వాలనిపిస్తుంది? చెప్పండి ఆన్సర్. రెడీ? వేరే వాళ్ళకి కుళ్ళుకోవాలి. వేరే వాళ్ళు కుళ్ళుతో చచ్చిపోవాలని బాగా రెడీ అవుతావా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. కాలేజ్ కి ఫస్ట్ డే రోజు వెళ్ళినప్పుడు బాగా రెడీగా గజ్జలు పెట్టుకొని కమ్మలు పెట్టుకొని అలా కాదు, అది షార్ట్స్ వేసుకొని టోన్ జీన్స్, వాళ్ళకి చిన్న చిన్న స్లీవ్లెస్ షర్ట్లు. ఆడపిల్లవే నువ్వు. శోభనం గదికి పోయినప్పుడు మంచిగా తయారైపోతాం. నెక్స్ట్. కటింగ్ షాప్ కి వెళ్ళేటప్పుడు బాగా రెడీ అవ్వాలనిపిస్తుంది నాకు. ఎందుకట్లా? అంటే కటింగ్ చేసుకున్నాక మళ్ళీ స్నానం చేయాలి కదా.
వెరీ గుడ్. నెక్స్ట్ ఫంక్షన్స్ లో స్పెషల్ గా కనబడడానికి అంటే అట్రాక్షన్ కావాలి మనం. అట్రాక్షన్ అందరు నిన్నే చూడాలి. అలా నెక్స్ట్ శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయికి లైన్ వేసేటప్పుడు మంచి రెడీ అయిపోతుంది. శ్రీముఖి అన్నో అందమైన అమ్మాయి వేరు వేరు? నో, రెండు ఒకటే. రెండు ఒకటేనా? నా కళ్ళతో చూడండి తెలుస్తుంది. నువ్వు అవి రెండు ఆలోచిస్తున్నావు, నేను ఆయన పెన్సిల్ తోటి లైన్ వేస్తాడా పెన్ తో లైన్ వేస్తాడా అని ఆలోచిస్తున్నా. లే, డ్రైనేజ్ లైన్ వేస్తాడు. ఓకే నాన్న, నీ టేస్ట్ కి నా జోహారు. నేను శవం దగ్గరికి వెళ్ళినప్పుడు నీట్ గా రెడీ అవ్వాలి. శవమా? అందరూ మామూలుగా వెళ్ళిపోతారు కదా, అందుకే నేను వెరైటీకి వెళ్తా. నెక్స్ట్ పటాస్ షోకి వచ్చి మీతో శ్రీముఖితో ఫోటో దిగాలనుకున్నాం. అప్పుడు బాగా రెడీ అవుతావా? మీతో ఫోటో దిగాలంటే మీ అంత బాగా రెడీ అవ్వాలి కదా. నెక్స్ట్ మన ఒకవేళ లవ్ ఫెయిల్ అయ్యి ఏమని జరిగితే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ కి వెళ్లాల్సి వస్తే మిస్ అయినందుకు తను బాధపడేలాగా రెడీ అయిపోయి నెక్స్ట్ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు బాగా రెడీ అయ్యి వెళ్తాం. అవును, లేకపోతే పెళ్లి చేసుకోరుగా. ఎన్నిసార్లు ట్రై చేసి అట్లా? ఇంకా ట్రై చేయలేదు. ఇంకా ట్రై చేయలేదా? శ్రీముఖి లాంటి వాళ్ళు కనబడలేదు రోడ్డు మీద. నేను రోడ్ మీద కనబడా, ఇగో ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తా. నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు బాగా రెడీ అవ్వాలనా? ఇప్పుడు ఎందుకు ఇంత బాగా రెడీ అయ్యా? మరి నీ బాయ్ ఫ్రెండ్ ఏడా? నువ్వు ఉన్నావు కదా, అందుకే ఇంత రెడీ అయ్యి వచ్చాను. మండుతుంది బాగా. సిస్టర్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు మంచిగా తయారు కావాలి. నువ్వు ఎంత బాగా రెడీ చేసి వస్తే చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ మీ అన్నయ్య ఎంత బాగుంది, అన్నయ్య చాలా బాగుందని వాళ్ళ డ్రెస్. నెక్స్ట్ ఒక అమ్మాయిని పడేయాలన్నప్పుడు దానికి తయారవ్వకరా, అది నడిచేటప్పుడు కాలు ఇట్లా పెట్టు. ఆ పడేసుడు కాదన్న, ఎట్లరా ఫ్లాట్ చేయడం, లవర్ గా చేసుకోవడం. ఫ్లాట్ కొని అపార్ట్మెంట్ కొని అపార్ట్మెంట్ కొని ఏం కదన్న, మరి ఏంద్రా అలా పడేసేటప్పుడు ఇలా పిల్లకలు పెట్టుకుని ఇలా స్టైల్ గా తయారయ్యాడు. అది స్టైల్ అని ఎవరు చెప్పిండ్రా? నెక్స్ట్ ఒక లవర్ తో బ్రేకప్ చెప్పి ఇంకో లవర్ కి యాక్సెప్ట్ చేసి రెండు ఒకే రోజు చేసేటప్పుడు బాగా రెడీ అయ్యింది. బాగా ఎక్స్పీరియన్స్. మరి ఎట్లా తెలిసి ఆన్సర్? మిమ్మల్ని చూసి నేర్చుకో. అసలు నాకు శ్రీముఖి అక్కకి రెడీ అవ్వాల్సిన అవసరమే లేదు. వి ఆర్ బాండ్ బ్యూటీస్. ఓ మై గాడ్, అక్కల్ గాడ్ సో ట్రూ అబ్బా. నేను ఎప్పుడూ స్పెషలే. ఇట్రా కప్పు తీసుకుపోదా. ఇంకెందుకు ఈ పంచిపటాక, అసలు సెకండ్ టాపిక్ కూడా అవసరం లేదా? అంత మంచి ఆన్సర్ చెప్పినందుకు తేజస్వినికి వెళ్తుంది ఫస్ట్ గిఫ్ట్. బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు బాగా రెడీ అవ్వాలనా? ఇప్పుడు ఎందుకు ఇంత బాగా రెడీ అయ్యా? మరి నీ బాయ్ ఫ్రెండ్ ఏడా? నువ్వు ఉన్నావు కదా, అందుకే ఇంత రెడీ అయ్యి వచ్చాను. నువ్వు దిగునా, నువ్వు దిగు, నువ్వు రా. అమ్మా నీకే అది. నువ్వు ఒకటే ఇచ్చావే. ఇది మీ మమ్మీకి, ఇది మీ డాడీకి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలాంటి సందర్భంలో లవర్ పక్కన ఉండాలనిపిస్తుంది? టైటానిక్ లాంటి రొమాంటిక్ సినిమా చూసేటప్పుడు లవర్ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. కానీ ఆవిడ అనాలి కదా నువ్వు పక్కన ఉంటే బాగుంటుందని. అది కింద నుంచి చూస్తే నిజంగా కాలకేయం చూసినట్టుంది, అది తెలుసా? నెక్స్ట్ థియేటర్ లో కార్నర్ సీట్ దొరికినప్పుడు లవర్ పక్కన ఉంటే మంచిగా అనిపిస్తుంది. జేబులో పైసలు లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ పక్కగా ఉంటే బాగుంటుంది. ఉన్నాయా జేబులో డబ్బులు? ఉన్నాయా లేవా?
ఎప్పుడు అవసరం లేదైతే ఫ్యూచర్ లో అవసరం పడుతుంది. నెక్స్ట్ వర్షం పడేటప్పుడు లవర్ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అన్ని చెప్తారా ఏంటి అట్లా? చెప్పు. వర్షం పడేటప్పుడు బైక్ ఉండాలి, బైక్ మీద వెళ్ళేటప్పుడు వెనక లవర్ ఉండాలి అనిపిస్తుంది. అదే వర్షం పడినప్పుడు కింద బురద ఉంటుందా, జారణ అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఇది ఏమి వానా అంతలాగా ఏంది? నెక్స్ట్ షాపింగ్ వెళ్ళినప్పుడు బాయ్ ఫ్రెండ్ పక్కన ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకు? బిల్ పే చేయడానికి. నెక్స్ట్ హర్రర్ మూవీస్ చూసేటప్పుడు. నెక్స్ట్ రోడ్ పైన వెళ్ళేటప్పుడు డిస్కౌంట్ ఆఫర్ కనబడితే ఉంటే బాగుంది అనిపిస్తుంది. అబ్బా ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ లేడే, అబ్బా 10% ఆఫ్ అంట, 10% ఆఫ్ అంట. నెక్స్ట్ బాధగా ఉన్నప్పుడు ఆరల్స్ ఒంట్లో బాగాలేనప్పుడు. నువ్వు చాలా సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నావు అమ్మా, సెంటిమెంటల్ గా ఆలోచిస్తున్నావు అమ్మా. నెక్స్ట్ జాగింగ్కి వెళ్ళేటప్పుడు మన డాగీ కంపెనీ మనం మిస్ అయినప్పుడు లవర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. వాడుకోండి, కుక్కలాగా వాడుకోండి, మనుషులాగా వాడుకోండి, మొత్తం పర్సు మొత్తం. నెక్స్ట్ రీఛార్జ్ చేయడానికి, పరిగెట్టనికి, షాపింగ్ చేయించడానికి, డిస్కౌంట్ ఉన్నప్పుడు ఇప్పియనికి. అవును. ఇంకా ఫ్లాప్ మూవీస్ కి వెళ్ళినప్పుడు. మా అమ్మలగన్న అమ్మ బంగారు తల్లు. రెస్టారెంట్ లో పర్స్ మర్చిపోయినప్పుడు. సూపర్. అన్డౌటెడ్లీ ఇంతటితో పంచ్ పటాకా క్లోజ్ అయిపోయింది. ఆ కప్పు వెళ్ళేది ఇంక ఎవరికో కాదు, గ్రేసీ. ఇప్పుడు అసలైన టాలెంటెడ్ రౌండ్ స్టార్ట్ అవ్వబోతుంది. యహీ హే మేరా అడ్డా. యహీ మేరా అడ్డాలో బౌల్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. బౌల్ తీస్తాం, ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళు వస్తారు. ఒక టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ పర్ఫార్మ్ చేస్తారు. బాగా చేస్తే 10,000 రూపాయలు అంతే. సో ఫస్ట్ ఎవరు అంటే KIRAN కిరణ్. తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. కిరణ్ నీకు వెనక అక్కడ వీల్ కనిపిస్తుంది. అందులో 7 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ మేరా నామ్ జోకర్, డాన్స్ బేబీ, అయ్యో పాపం, పాడుతా తీయగా, తీస్మార్ ఖాన్ और క్వీన్, అయ్యో పాపం, నా మాట నీ నోట అండ్ డైలాగ్ కింగ్. ఏ టాపిక్ దగ్గరకు వచ్చి ఆగుతుందో అది నువ్వు పర్ఫార్మ్ చేయాలి. ఓకే స్టార్ట్ అను. స్టార్ట్. స్టాప్. డైలాగ్ కింగ్. కిరణ్ డైలాగ్స్ బాగా చెప్తుంటాను, నీకు ఇష్టమా డైలాగ్స్ చెప్పడం? ఏది నీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి చెప్పు సింపుల్ గా. కోరుకులు మనిషి వచ్చిన డైలాగ్ తెలుగు డైలాగ్ చెప్పు. కనిపించే 3 అగ్గిపెట్టెలు స్టవ్ వెలిగించడానికి, పొయ్యి వెలిగించడానికి అయితే కనపడని ఆ 4వ అగ్గిపెట్టారా. సిగరెట్ 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 వెలిగి డైలాగ్ కింగ్ అనే టాపిక్ లో ఏం లేదు, నువ్వు డైలాగ్ చెప్పి మమ్మల్ని మెప్పించాలి. బాగుండాలి, లెంత్ ఎక్కువ ఉండాలి. కానీ ఫస్ట్ తాగొచ్చినావు నువ్వు. ఏదా తాగబోతున్నావా? పిల్లని వదిలేసి తాగి 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 సావండి. ఆఫ్టర్ ఆల్ తాగబోతులు స్టేజ్ కావాలన్నా మీకు? ఏంటి సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్. భారతదేశంలో రోజుకి 1,60,00,000 మంది తాగి బతుకుతున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. 1000 బార్లు ఉన్నాయి సార్, లక్షల బాటిల్లు ఉన్నాయి సార్. భారతదేశంలో రోజుకి కొన్ని 1000 కోట్ల అమౌంట్ ఎవరిస్తున్నారు అనుకుంటున్నారు సార్? డ్రింకర్స్ సార్. ఆఫ్టర్ ఆల్ డ్రింకర్స్ కాదు సార్. మొత్తం 50 రకాల బ్రాండ్లు ఉన్నాయి సార్. అవి తయారు చేయడానికి 15 లక్షల మంది పనిచేస్తున్నారు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఒక్క మన కృష్ణానగర్ లోనే రాత్రి 12 దాటిన తర్వాత 15 వైన్ షాపులు, 10 మంది పోలీసులు, 5 బిర్యానీ సెంటర్లు కేవలం మందు వల్లనే నడుస్తున్నాయి సార్. సార్ ఈ ఎంతో మంది డ్రింకర్స్ పగలనక పనిచేసి సాయంత్రం ఇంటికి వెళ్ళక నేరుగా వైన్స్ కి వెళ్ళి అక్కడ వైన్స్ కొని ప్రభుత్వానికి కొన్ని 1000 కోట్ల ఆదాయాన్ని తీసుకొస్తున్నారు సార్.
ఆఫ్టర్ ఆల్ కాదు సార్. సార్ ఈ ఎంతో మంది పండుగలకి పబ్బాలకి బర్త్డే ఫంక్షన్ అని ఎక్కడన్నా డ్రింకర్ లేని ఫంక్షన్ ఉంటుందా సార్? ఒకటి కాదు రెండు కాదు 150 ఏళ్ళ చరిత్ర ఉంది సార్ మాకు ఈ డ్రింకర్స్ కి. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, దయచేసి ఇంకెప్పుడు ఆఫ్టర్ ఆల్ డ్రింకర్స్ అనకండి సార్. వంటలో కళ్ళు పూజిస్తా ఉంటే బోసొక్క ఎసయ్యరో, ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. Okay, and the next lucky students are Akhalka and Kavya. లెఫ్ట్ పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. మరి మీ ఇద్దరికి ఏ టాపిక్ వస్తుందో చూద్దాము. స్టార్ట్. స్టాప్. నా మాట నీ నోట పలకాలి చిలక. సూపర్. నేను అండ్ శ్రీముఖి ఓ క్యారెక్టర్ ప్లే చేస్తుంటాం. సో మేము మాట్లాడుకుంటాం, మా కన్వర్సేషన్స్ లో మీరు యాక్షన్స్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీముఖి ఎవరు, రవి ఎవరు? శ్రీముఖి రైట్, సైజ్ రెడీ. వాట్ ఈస్ ద టాపిక్? బట్ కబడ్డీ ఆడదాం. వస్తుంది కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. చేయట్లేదు ఏంటి మీరు? ఇదే చేయాలి. 1 2 3 గో. కబడ్డీ 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 కబడ్డీ. ఆపేసిన రండి, ఇట్లయితే కష్టమే. 10,000 రూపీస్ రావు. ఇప్పుడనే వేయండి. చలో. రే రవి, ఈ రోజు నీకు నాకు మధ్య కబడ్డీ పోటీ. కూతకి ముందు నువ్వు వస్తావా లేదా నన్ను రమ్మంటావా? ఇక్కడ కబడ్డీ ఛాంపియన్స్ నేను, మా డాడీ, మా తాత, మా అమ్మమ్మ అందరూ కబడ్డీ ఛాంపియన్సే. నువ్వెంత జుజ్జుబి. రవి నా తొడ చూసావా ఎలా ఉందో? అవును, అమ్ముకుంటే 30 కిలోలు ఉంటది. అదే 30 కిలోల తొడతో నిన్ను ఈ రోజు పిసికి పాడేస్తా. నీకు తొడ ఉంటదేమో, నాకు దిల్ ఉన్నదే. దిల్లు సయ్యా. దిల్ రాజు గారి సినిమా నటించాడు. కోతకి నేను వస్తున్నాను, రెడీయా? రారా చూసుకుందాం. వస్తున్నా, ఆగు. తొడ కొడుతున్నా, ఆగు. ఇంకా గట్టికి కొడతా. మా ఫ్యామిలీ మ్యాటర్ ఏంటో తెలుసా? ఒక్క తొడ ఒక్కసారి లేపితే 10 సార్లు కొడతాం మేము తొడని. ఇప్పుడు చూడు, తొడ లేపుతున్నా. 1 2 3. బ్యాలెన్స్ అవుట్ అయింది. ఇప్పుడు చూడు, తొడ లేపుతున్నా, 10 సార్లు కొడతా. 1 2 3 4. కొంచెం ఈపు దురద పెడుతుంది. మొక్కుతున్నా, కింద లైన్ కి మొక్కా, ముద్దు పెట్టా, వస్తున్న లోపలికి. కబడ్డీ 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 కబడ్డీ. తొడగొడుతున్నా. కబడ్డీ 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 కబడ్డీ. నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంది? ఏమైంది? ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ వే. ఇప్పుడు నేను తొడగొట్టబోతున్నాను. 2 తొడలు గాల్లో ఎగిరి మరి కొట్టబోతున్నాను. కాసుకోరా. 2 కాళ్ళు గాల్లో లేపి మరి తొడగొట్టబోతున్నాను. గాల్లో తొడగొట్టా, గాల్లో తొడగొట్టా, గాల్లో తొడగొడుతున్నా, గాల్లో తొడగొట్టేసా. వావ్, ఎంత బాగుంది. మీరు మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే. కబడ్డీ కూతగా నేను వచ్చేస్తున్నా. రా. జై బాలకృష్ణ. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. జై బాలకృష్ణ. కాలు పట్టుకుంటా, కాలు పట్టుకొని లాగేస్తా, కాలు పట్టుకొని లాగేస్తా, లాగేస్తా, కింద పడేస్తా, కింద పడేస్తా, కింద పడేస్తా, కింద పడేస్తా. అవునే శ్రీముఖి, ఏం తిన్నావు లంచ్ లో? ఏం తినలేనురా, బాగా ఆకలి అవుతుంది. అవునే, ఒకటి మనసులో మాట్లాడుతా, ఏమనుకోకు. ఈ పిక్ ఏంది ఇంత గట్టిగా ఉంది? ఎన్ని కొండలు ఎక్కుతావు? రోజు ప్రొడక్షన్ లో ఫుడ్ తిని తిని పిక్కలు గట్టిగా అవుతున్నాయి రా. అబ్బా, నాకు కూడా పెట్టే. నా పిక్క చూడు ఎట్లుందో. ఏది చూపి. అసలు ఇవి పిక్కలారా? కాదు, కట్టెపుల్లరని మా డాడీ అంటూనే ఉంటాడు.
అవుట్ 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 ఈ రోజు 123telugu.com ఆడిషన్స్ నుంచి ఇద్దరు రాబోతున్నారు కాబట్టి ఆడిషన్స్ లో ఈ రోజు సెలెక్ట్ అయి పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నాడు శరత్. లెట్స్ వెల్కమ్ హిమ్. You're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling. హాయ్ నమస్తే అండ్ వెల్కమ్ లేడీస్ అండ్ జెంట్మెన్. చిన్న బతుకు లేడీస్ అండ్ జెంట్మెన్ ఎప్పుడు చూసినా అదే జెంట్మెన్ అండ్ లేడీస్ అనలేము. ఎందుకు మగ పుట్టుక అలాంటిది. ఏం చెప్తాం భయ? అంతే తొక్కేస్తున్నారుగా. ఏంటంటే పరిస్థితి మనం ఇంత చేసినా ఏమంటారు మన సొసైటీలో మేల్ డామినేషన్ సొసైటీ అంటారు. అంటే మనం ఆడవాళ్ళని దొక్కుతానమా? మరి వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు ఎందుకు వస్తానే మనం దొక్కితే? వాళ్ళు ఫస్ట్ ర్యాంకులు కొడుతున్నారు, మనం మందు కొడుతున్నాం భయ. అది ఒకటే తేడా. చాలా మందికి అమ్మాయిలకి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, అవునా? మహేష్ బాబు అంటే ఎందుకు ఇష్టం అని అడిగితే చాలా మంది ఏం చెప్తారు, అందంగా ఉంటాడు, వైట్ ఉంటాడు, అందంగా ఉంటాడు అని చెప్తారు. నేనేమంటానంటే మహేష్ బాబుకు అందం కోసమే కాదు, ఆయన డైలాగ్ కూడా అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారంట. డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి, ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా. అంటే అమ్మాయిలు కూడా ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా ఇంకోటి వెళ్ళిపోతారు. చాలా మంది ఏంటంటే స్కూల్ లైఫ్ లో, కాలేజ్ లైఫ్ లో 2 జడలు వేసుకుంటూ ఉంటారు. తర్వాత ఇంకొంచెం బీటెక్ అలా వెళ్ళిపోయిన తర్వాత ఫ్రీ హెయిర్ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత ఒకటే జడ వేసుకుంటారు. ఎందుకు ఎందుకు భయ్యా? 2 జడలు, ఫ్రీ హెయిర్, మళ్ళీ ఒక్క జడ. ఎందుకంటే స్కూల్ లైఫ్ లో ఎందుకు 2 జడలు వేసుకుంటే సురేష్ నరేష్ ఇద్దరు. తర్వాత కాలేజ్ లైఫ్ లో ఫ్రీ హెయిర్ ఎంత మంది అని ఉండొచ్చు తెలియదు. పెళ్ళి అయిన తర్వాత మహేష్ ఒక్కడే. ఇక ఇప్పుడు యాంకర్ ఉన్నారు, మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మధ్య మధ్యలో రిహార్సల్ చేసిన మధ్యలో, షూటింగ్ మధ్యలో ఏం చేస్తూ ఉంటారు, ఆమె హెయిర్ డ్రెస్ వస్తారు, వచ్చి నాకు కళ్ళి అబ్బో నాకు కళ్ళి వద్దు, నాకు స్ట్రేటింగ్ కావాలి, అమ్మో నాకు కళ్ళి వద్దు. మళ్ళీ స్ట్రేటింగ్ ఉంటే నాకు స్ట్రేటింగ్ వద్దు, అమ్మో కళ్ళి కావాలి, అబ్బా నాకు కళ్ళి కావాలి, అయ్యో నాకు కళ్ళి కావాలంటారు. అంటే ఆడవాళ్ళకి స్ట్రేటింగ్ ఉంటే కళ్ళి కావాలి, కళ్ళి ఉంటే స్ట్రేటింగ్ కావాలి. మన మగవాళ్ళకు హెయిర్ ఉంటే చాలు. అసలు హెయిర్ పెంచుకునేది ఎవరి కోసం? ఆడవాళ్ళ కోసం. హెయిర్ పోయేది ఎవరి కోసం? ఆడవాళ్ళ కోసమే. పెళ్లికి ముందు చాలా మంది అమ్మాయిలు సన్నగా నాజుకుంటారు, పెళ్ళైన తర్వాత లావుగా ఎందుకుంటారు ఎవరైనా చెప్తారా? మొగుడు సంపాదించిన దాన్ని మొత్తం వీళ్ళు తినడానికి సరిపోయి అంత లావు అయిపోతున్నారు. నీ భార్య బంగారంగా నేను చెప్పినావు బిడ్డ, మస్తు చెప్పినావు. పెళ్లి ముందు సన్నగా ఎందుకుంటారంటే అటాక్ చేస్తారు, పెళ్ళైన తర్వాత లావుగా ఎందుకుంటారంటే అటాక్ చేస్తారు మొగుడి మీద. మామూలుగా మనం ఎలా నడుస్తాం, ఎంత స్టైల్గా నడిచి ఎంత అందంగా ఉన్నా కానీ ఇలా ఇంతకంటే ఎక్కువ అనం. మన ఆడవాళ్ళు ఎలా నడుస్తారు రోడ్డు మీద? అంటే ఇలాంటి అమ్మాయిలు మనకు రోడ్డు మీద కనబడితే మనం ఏం చేస్తాం చూసి? ఆగలేక, మనసు ఆగలేక, ప్రేమ ఆగలేక, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు అంటే గుండెలో పెట్టుకొని చూసుకుంటా అంటాం. అమ్మాయిలు ఏమంటారు భయ్యా? చెప్పు తీయనా అంటారు. నాకు అర్థం కాక అడుగుతున్నా, నాకు గుండెమైన గుడా, మసీదా, చర్చ, చెప్పులు తీసుకురావడానికి. థ్యాంక్ యూ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో. ఫస్ట్ అయితే శరత్ ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేసావు. మరి సెకండ్ రాబోతున్న కమెడియన్ ఎవరో కాదు, యాదగిరి. లెట్స్ వెల్కమ్ హిమ్. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. షాట్టులేస్తుంది, హాట్టుగుంటుంది, దమ్ము కొడుతుంది, చూయింగ్ దమ్ము వేస్తుంది. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. కామెడీ అనేది స్టాండప్ మాత్రమే కాదు, పాటలు పాడి పాటలతో కూడా మీ కామెడీ చేస్తానంటూ యాదగిరి వచ్చేసి పాటలు పాడి కామెడీయా? ఎస్, చూడు యాదగిరి, పాడు యాదగిరి. ఒక అత్తవారింట్లో ఒక అమ్మాయి అత్తను పర్మిషన్ అడుగుతుంది, వాళ్ళ అన్న మ్యారేజ్ కోసం వెళ్దామని. హస్బెండ్ లేడు, దుబాయ్కి వెళ్ళిపోతాడు అనమాట. నువ్వు ఎలా వెళ్తావు, సొమ్ములు లేవు, డబ్బులు లేవు, ఎలా వెళ్తావు అని అడుగుతుంది అనమాట అత్తమ్మ. అడిగితే ఎలా వెళ్తా అని పాట రూపకంగా చెప్తానమాట. నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి, ముక్కు పుల్ల లేకపోతే ముళ్ళు గట్టె పెట్టుకొని, నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ, నేను ఓ తన్న పెళ్లికి, ముఖం పొడలేకపోతే లంక పిండి రుద్దుకొని, నేను ఓ తన్న పెళ్లికి
శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి కళ్ళ కట్గా లేకపోతే దీపం మసీరొద్దుకొని నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి ముఖం బట్టు లేకపోతే కారం పొడి పెట్టుకొని నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి లిప్స్టిక్ లేకపోతే యశన్ పెట్టు పెట్టుకొని నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి పక్క పిల్లలు లేకపోతే పరికి కంప పెట్టుకొని నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి సిగల పూలు లేకపోతే శిపురు గట్ట పెట్టుకొని నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి బొట్ల చీర లేకపోతే బొంత చెంపు కట్టుకొని నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి నడుము వడ లేకపోతే సుతిల్ తాడు కట్టుకొని నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి పక్కన మగడు లేకపోతే పక్కింటోని తీసుకొని నేను ఓ తన్న పెళ్లికి శివాయి రంగ నేను ఓ తన్న పెళ్లికి ఒక స్కూల్లో పాటల పోటీ ఉంటది. పాటల పోటీలో ఒక అమ్మాయిని మాస్టర్ అడుగుతాడు అనమాట. ఆమె స్టడీ బాగుంటది కానీ పాటలు ఇవన్నీ లేవు. నీ స్టడీ ఒకటే కాదు, పాటలు ఆడాలి, ఆటలు ఆడాలి, అన్ని ఉండాలి అంటే ఇక రాదంటే జబర్దస్త్ చేస్తుంది. అప్పుడు ఆయన మీద పాడమని రాదంటే పాడుమంటాడే ఈ దొంగ సచ్చినోడు, సిగ్గులేనోడు, శరం లేనోడు, గుడ్డి కన్నోడు. రాదంటే పాడుమంటాడే, రాదంటే పాడుమంటాడే ఈ వంక మూతోడు, గొగ్గి పండ్లోడు, లొట్ట చెంపలోడు. రాదంటే పాడుమంటాడే, రాదంటే పాడుమంటాడే ఈ పంది మూతోడు, పిల్లి కండ్లోడు, ఏనుగు చెవులోడు, ఎలక మొకపోడు. రాదంటే పాడుమంటాడే, రాదంటే పాడుమంటాడే ఈ ఆవు మొకపోడు, మూత కండ్లోడు, భాష పండ్లోడు, మొకపోడు. రాదంటే పాడుమంటాడే, రాదంటే పాడుమంటాడే ఈ బీపీ రోగపోడు, షుగర్ రోగపోడు, ఎయిడ్స్ రోగపోడు. రాదంటే పాడుమంటాడే. సూపర్ మచ్చి సూపర్ మచ్చి